ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు ఆశ్చర్యక్రియలు చేసే దేవుడు. అవును, దేవుడు చేసిన ప్రతి మేళ్లకు మనం ఏం చెల్లించగలమంటే అంతరంగములో ఆత్మీయమైన ఆరాధన చేస్తే అదే దేవునికి అది ఇష్టమైనది. కాబట్టి అందరము దేవుణ్ణి ఎల్లవేళలా స్తుతించేవారిగా ఉండాలి. కనుక మనము ఈ సమయంలో ఆరాధనకు వెళ్దాం, గనుక ఆరాధించుకుందాము, దేవుని నామాన్ని కనపరుచుకుందాము. మీరందరూ కూడా నాతో కలిసి ఏకీభవించి దేవుని ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. కీర్తనలు 104వ అధ్యాయము 34వ వాక్యంలో మనం చూసినట్లయితే, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను, ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండుగాక, నేను యెహోవా యందు సంతోషించెదను. హల్లెలూయా. కీర్తనకారుడు రాస్తున్నాడు, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. జీవితాంతము వరకు ఆయన నేను స్తుతిస్తాను, ఆయనకు నా కీర్తనలు పాడుతాను. ఒకవేళ మీరు అనుకోవచ్చు, నేను బాగా పాడలేను, నేను సరిగా మాట్లాడలేను అని మీరు అనుకోవచ్చు. అయితే మన దేవుడు పై రూపాన్ని చూసే దేవుడు కాదు, కానీ మన స్వరాన్నో మన దీన్నో చూసే దేవుడు కాదు, కానీ మన అంతరంగంలో మనం ఆరాధన అంటే దేవుని పట్ల మన హృదయం ఎలా స్పందిస్తుంది అని దేవుడు చూస్తున్నాడంట. కనుక భక్తుడు సెలవిచ్చినట్లు, ప్రభువా నా జీవిత కాలం అంతా కూడా నేను నిన్ను పాడుతానయ్యా, నేనున్నంత కాలము నీ నామాన్ని ధ్యానిస్తాను, కీర్తిస్తాను ప్రభువా అని దేవాది దేవుని మనం గణపరుచుకునే వారిగా ఉండాలి. కనుక అందరము కళ్ళు మూసుకొని మీరున్న స్థలాలలో మాతో కలిసి ఏకీభవించి ఆరాధించడానికి కళ్ళు మూసుకొని, యేసయ్యా నీకు వందనాలయ్యా, ప్రభువా ఇంత మంచి జీవితాన్ని మాకు అనుగ్రహించారే అయ్యా. ఈ లోకంలో ఎందరో మిమ్మల్ని తెలుసుకోకుండా ఉన్నారు, అయితే పాపంలో నుండి శాపంలో నుండి మమ్మల్ని విడిపించి ప్రభువా నీ ప్రజలుగా నీ జనాంగముగా మమ్మల్ని ఎన్నుకొని ప్రభువా సదాకాలము నీతో జీవించడానికి ప్రభువా, మా జీవితాంతము వరకు నిన్ను వెంబడించడానికి ప్రభువా మాకు కృపలను అనుగ్రహిస్తున్నారే. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా, సహాయకుడా నీకు వందనాలు ప్రభువా, మా మంచి యేసయ్యా నీకు వందనాలయ్యా, మా గొప్ప యేసయ్యా నీకు వందనాలంటూ దేవాది దేవుని వైపు చూస్తూ, ప్రభువా ఏ తోడు లేని మా జీవితాలలో మా తోడుగా నిలిచావే ప్రభువా, వెన్నంటి మా అయ్యా మా వెనుక ముందును కప్పి మమ్మల్ని భద్రంగా కాపాడుతున్నావే ప్రభువా, అయ్యా నీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్నావే, నీ ప్రేమను మా ఎడల కనపరుస్తున్నావే యేసయ్యా నీకు వందనాలంటూ దేవాది దేవుని వైపు చూస్తూ ఆయనను కనపరుస్తూ ఆయనను స్తుతిస్తూ, యేసయ్యా నీకు వందనాలయ్యా వందనాలు, నీ వాత్సల్యతను చూపి నీ సాక్షిగా మమ్మల్ని మార్చుకున్నావే, ఆశ్చర్య క్రియలు చేసి నీ పాత్రగా మమ్మల్ని మలుచుకున్నావే యేసయ్యా అంటూ దేవాది దేవుని వైపు చూస్తూ ఆయన నామాన్ని కనపరుద్దామా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. కలిసి పాడదామా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా ప్రేమతో నిన్ను ఆరాధింతును. అవును ప్రభువా, ప్రేమతో నిన్ను ఆరాధిస్తామయ్యా మా జీవితాంతము వరకు ప్రభువా. సదాకాలము నీతో ఉండడానికి ప్రభువా, ఈ దేవుడు సదాకాలము మనల్ని నడిపించి తోడై ఉండే దేవుడని నీ వాక్యం సెలవిచ్చినట్లు ప్రభువా, సదాకాలము నీతో నడిచే కృపను మాకు ఇవ్వండి అయ్యా అంటూ ఆ దేవాది దేవుని వైపు చూస్తూ, ప్రభువా నీకే మహిమ తండ్రి, సదాకాలము నీతో జీవించే అట్టి భాగ్యాన్ని ప్రభువా, అట్టి నిరీక్షణను ప్రభువా మాకు అనుగ్రహించండి యేసయ్యా అంటూ ఆ దేవాది దేవుని వైపు చూస్తూ, ప్రభువా నీవు మా జీవితంలో చేసిన ప్రతి మేలులకై నీకు వందనాలయ్యా అంటూ దేవాది దేవునికి మనం ప్రార్థించుకుందాం. మా బిందు సిస్టర్ గారు ప్రార్థిస్తారు కనుక అందరం ఏకీభవించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన నా దైవమా, త్రియేక దేవ, ఆది సంభూతుడా, నీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇంతవరకు తండ్రి ఈ ఆరాధనలో ప్రభా మా మధ్యలో మీరు సంచరించిన రీతులకై నీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నా ప్రభా. గొప్పవాడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి నీకు వందనాలు యేసయ్యా. ప్రభా కృప కలిగిన దైవమా, జాలి కలిగిన దైవమా నీకు వందనములు ప్రభువా. నీ సదాకాలం మాకు తోడుగా ఉన్నంత దైవమా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నైనా. ఇంకనూ ప్రభా నీ కాపుదల తండ్రి ప్రభా స్తోత్రాలు ప్రభా మా మధ్యలో మీరు సంచారించండి ప్రభా. ఈ ఆరాధన చిన్న ప్రభా, ఈ ఆరాధన తండ్రి నీ పాద చెంతములు ఉంచుకుంటూ ప్రభా నీకు మహిమార్థముగా తండ్రి ఈ ఆరాధన ప్రభా నీ పాద చెంతములో ఉంచుకుంటూ స్తుతియు ఘనత ప్రభావాలు మీకు ఒక్కరికే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి.